గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం అయితే మీకు క్లియర్గా అయితే తెలిసిపోతుంది. ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే రేపటి నుంచి డిఈఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లకు నిర్వహించిన డిఈఈ సెట్లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు కన్వీనర్ శ్రీనివాచారి తెలిపారు. ఆగస్టు 8వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర వివరాలకు DESET.cdse.telangana.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 8 వరకు. నేడు రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీ, రెండో దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు బుధవారం చేపడుతున్నారు. సాంకేతిక విద్యా కమిషన్ దేవసేన ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటి విడత కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు కొత్తగా పెరిగిన 7,029 సీట్లు కలుపుకొని ఈ విడతలో 29,777 సీట్లు భర్తీ చేయనున్నారు. తొలి దశలో 78,694 సీట్లు అందుబాటులో ఉంటే 75,200 సీట్లు కేటాయించారు. ఇందులో 55,941 సీట్లలో విద్యార్థుల ప్రవేశానికి రిపోర్ట్ చేశారు. 22,753 సీట్లు మిగిలిపోయాయి. ఈసారి 58,000 మంది విద్యార్థులు 61 లక్షల ఆప్షన్లు ఇచ్చారు. గతంలో సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఈ కాలేజీలు బ్రాంచ్ల మార్పులకు ప్రయత్నిస్తున్నారు. సిడిపిఓ ఈఓ పరీక్షల తేదీలు. రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలో సిడిపిఓ కేటగిరీలో 23 ఖాళీలు, ఈఓ కేటగిరీ 181 ఉద్యోగాల అర్హత పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. సిబిఆర్టీ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని, నార్మలైజేషన్ విధానంలో మార్కులు లెక్కించనున్నట్టు ఈ ప్రక్రియలో తెలిపింది. సిడిపిఓ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు 2005 జనవరి 3-4 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జనవరి 6-7 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆరోగ్య శాఖ బదిలీలో గందరగోళం, ఎంచుకున్న ప్రాంతానికి బదులు మరో చోటుకు కేటాయింపు, అన్యాయం జరిగిందంటూ కోర్టుకు ఆశ్రయించనున్న ఉద్యోగులు. వైద్య ఆరోగ్య శాఖ సాధారణ బదిలీలో గందరగోళం నెలకొంది. అభ్యర్థులు ఎంచుకున్న స్థానం కాకుండా ఇష్టారీతిగా బదిలీలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియతో ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే పలు విభాగాలుగా చెందిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ కేటాయించి తర్వాత వారిని సంప్రదించకుండా మరో చోటికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించడంతో ఇదెక్కడి అన్యాయం అంటూ సంబంధిత శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఆప్షన్లతో కౌన్సిలింగ్కు వెళ్ళి ఎంచుకున్న పోస్టుకు ఆమోదం ఇచ్చిన తర్వాత ఇలా చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ సమయంలో అభ్యర్థులు మెడికల్ కాలేజీలో పోస్టింగ్ కోరితే అంగీకరించి సంతకాలు తీసుకున్నారు. కరీంనగర్ జీజీహెచ్ఎస్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 22 ఖాళీలు ఉన్నట్టు వేకెన్సీ పొజిషన్ చూపించారు. తీరా ఆర్డర్లో మెడికల్ కళాశాల కాకుండా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇదే విధంగా వైద్య విధాన పరిషత్కు చెందిన నర్సింగ్ సిబ్బందికి జీజీహెచ్కు బదిలీ చేశారు. ఇందులో 3 హెడ్ నర్సులు, 1 నర్స్ సూపరింటెండెంట్ పోస్టులను కేటాయించినప్పటికీ వారికి హుజురాబాద్, చొప్పదండి పంపినట్టు తెలిసింది. ఈ బదిలీలో అన్యాయం జరిగిందని రీకౌన్సిలింగ్ నిర్వహించాలని, లేకుంటే విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామంటూ హైకోర్టును ఆశ్రయించేందుకు సైతం సిద్ధమవుతున్నారు. గురుకుల స్టూడెంట్లకు ఏఐ లెర్నింగ్ ల్యాబ్. రాష్ట్రంలోని 24 ప్రభుత్వ గురుకుల స్కూళ్లలో తమ ఫ్లాగ్షిప్ కాగ్నిజెంట్ స్టీమ్ ఫర్ ఆల్ ప్రోగ్రాం కింద ఏఐ మైండ్ స్కార్క్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ టూల్ను ఏర్పాటు చేస్తుందని కాగ్నిజెంట్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ హెడ్ రత్నశర్మ వి కొలచల అన్నారు. మంగళవారం మియాపూర్ గురుకుల పాఠశాలలో కాగ్నిజెంట్ మైండ్ స్పార్క్ ల్యాబ్ గురువారం సెక్రటరీ సైదులతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులు మైండ్ స్పార్క్ ద్వారా అత్యుత్తమ టెక్నాలజీ విద్యను తరగతి గదిలోకి నేర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఏఐ ల్యాబ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లు పెట్టబోతున్నారు గురుకులాల్లో.
రేపు స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ వర్సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట రెవెన్యూ పంజగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 57 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం నిర్మాణానికి సుమారు 100 కోట్లు ఖర్చు చేయనుంది. మీర్ఖాన్పేటలో శంకుస్థాపన ఏర్పాట్లను మంగళవారం మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు ఈ న్యూస్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ శంకుస్థాపన చేసిరు, ఎప్పుడు శంకుస్థాపన చేసిరు, ఎవరు శంకుస్థాపన చేసిరు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. సిబిఎస్ఈ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10-12 తరగతుల సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ప్రకటించింది. ఈ ఏడాది సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.60గా ఉంది. ఇది గత ఏడాది కంటే 0.48% ఎక్కువ. 12వ తరగతి ఉత్తీర్ణత శాతం 2023లో 87.33% నుండి ఈ ఏడాది 87.98% పెరిగింది. ఇది గత ఏడాది కంటే 0.65% ఎక్కువ కావడం గమనార్హం. కాగా సిబిఎస్ఈ 12వ తరగతి కంపార్ట్మెంటల్ పరీక్షలు జూలై 15, 10వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్షలు జూలై 15 నుంచి 22 వరకు నిర్వహించారు. మొత్తం 1,22,170 మంది విద్యార్థులు ఎగ్జామ్ హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను సిబిఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in అనే వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇక నేడు గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం. రాజ్భవన్లో సాయంత్రం 5 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో హాజరు కానున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే రాజ్భవన్లో సాయంత్రం 5 గంటలకు ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ ప్రోగ్రాంకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, పలువురు ఆఫీసర్లు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ మహారాష్ట్రకు నియమితులు కావడంతో రాజ్భవన్ సిబ్బంది సోమవారమే ఆయనకు వీడ్కోలు పలికారు. ఆయన స్థానంలో పూర్తిస్థాయి గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో త్రిపురలోని కుంజుబన్ జిల్లా కంతన్ బైగాన్ నుంచి ఆయన కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం 9:25 బయలుదేరి అగర్తల ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:45 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నేడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ వచ్చే నెల 2-3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2 రోజుల పాటు జరిగే గవర్నర్ల కాన్ఫరెన్స్కి హాజరు కానున్నారు. రాజ్భవన్లో ఇప్పటికే కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మరికొన్ని కొత్త బిల్లులను ఆమోదం లభించిన తర్వాత అవి కూడా గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు వెళ్ళనున్నారు. ఇది కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జిష్ణుదేవ్ వర్మ ఏ రాష్ట్రానికి చెందినవారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అనేటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.